ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వెన్నుపోటు బ్రాండ్ కలిగిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి జిల్లాలోని పత్తికొండలో జరిగిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న మోసాన్ని, కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని కోరారు ఎస్వి మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోయినామంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి ఆ ఎలక్షన్లలో ప్రచారానికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ప్రచారానికి పోతే 4000 50 సంవత్సరాలు దాటిన బీసీలు 4000 పింఛన్ అడుగుతారేమో, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు 1500 డబ్బులు అడుగుతారేమో, లేకుంటే మహిళలు గ్యాస్ అడుగుతారేమో, ఉచిత బస్సు అడుగుతారేమో అనేటువంటి భయం వాళ్ళకు రావాలంటే ప్రజలకు అవేర్నెస్ రావాలి. అంటే మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు, మోసం చేసినాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకుపోయినామంటే రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి ఒకటి ఇచ్చి అది ఎవరికి వచ్చిందో కూడా తెలియదు. మరి ఈ పథకాలన్నీ ఈరోజు అమ్మఒడి 82 లక్షల మందికి మనము మన పీరియడ్ లో చేస్తే మళ్ళీ ఈరోజు 52 లక్షలు నువ్వు ఎందుకు తగ్గించావు, 30 లక్షలు ఏ వలన తగ్గించావు అని చెప్పేసి మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక్క పథకం ఇవ్వద్దని చెప్పాడు. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్సీపీ అంటే ఒక పని చేయొద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలకు అందరికీ సరిసమానం చూస్తాడంటే మనం నమ్మాలా అని చెప్పేసి ఈరోజు ఒకసారి గుర్తుపెట్టు.